పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దివ్యమైన శుభనామమున దేవుని సంఘాల్లో ఉన్న ప్రియ నాయకులకు విశ్వాసులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నవంబర్ నెల 22వ తారీఖు 2020 సంవత్సరము ప్రభుదినం సందర్భంగా దేవుడు ఈరోజు అందించబోయేటువంటి గొప్ప సందేశాన్ని మీకు వివరించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి దైవ సందేశం యొక్క అంశం ఏదనగా దేవుని సంఘాలలో మన పరిచర్యలో నిరీక్షణ, హోప్ ఇన్ అవర్ సర్వీస్ ఇన్ చర్చెస్ ఆఫ్ గాడ్. దీనిని యూకేలోని బెల్ఫాస్ట్ దేవుని సంఘంలోని సోదరులు, అనుభవజ్ఞులు, పండితులు స్టెఫెన్ మెకాబే గారు అందించడం జరిగింది. ఈ సందేశాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడము జరిగి ఉన్నది. We are thankful to Brother Stephen Mecabe, Church of God in Belfast, UK, for providing us a wonderful message titled Hope in Our Service in Churches of God. And I learned that this message is so in depth for our spiritual knowledge, encouragement, and hope in the Lord. Thank you, Brother Stephen Mecabe, for your wonderful message. At the same time, I would like to thank our dear brothers, David Woods, Brother Brian Tugwell, and Brother Martin Jones for facilitating this message to be forwarded to us for translation purpose. I'm happy to inform you that these messages are benefiting our saints and leaders in a great way in their spiritual growth and their knowledge in the Lord. And we are thankful to you, dear brothers. ప్రైజ్ ద లార్డ్. గత వారము బ్రైన్ జాన్స్టన్ గారు మనకు నిరీక్షణ పరిచయము అనేటువంటి అంశాన్ని అందించినారు. దానికి కంటిన్యూషన్గా ఈ యొక్క సందేశము మీకు అందజేయబడుతుంది. బైబిలికల్ హోప్ అంటే బైబిల్ నిరీక్షణ ఏంటంటే మనకు దేవుడు చేసిన వాగ్దానము మన పట్ల అవి నెరవేర్చబడతాయి అనేది మనము ఈ దినమున నేర్చుకొనబోతున్నాం. మనము దేవుని సంఘాల్లో పరిచర్య చేసేటప్పుడు ఏ విధముగా పరిచర్య చేస్తున్నాము, మన జీవితాల్లో మన సాక్షి జీవితాలు ఎలాగున్నాయి అని మనము గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దేవుని పరిచర్య దేవుని సంఘాలలో జరిపించుకునుట ఒక ఆషామాషిగా, ఒక వేషధారణగా ఉండకూడదు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప సంతోషాన్ని కలిగించే విధముగా దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఆయనకు అర్పిస్తూ అవి ఆయన స్వీకరించే విధముగా మన బయట జీవితము ఉండాలి. లోపల సంఘం లోపల కూడా మంచి జీవితము కలిగి ఉండాలి. దీని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో అనేకమైనటువంటి వాక్యాలని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని సేవ చేసేటప్పుడు అది మన హృదయాలలో కాంతిని నింపే విధముగా, వెచ్చదనాన్ని ఇచ్చే విధముగా ఉండాలి అన్నదే గొప్ప నిరీక్షణగా మనము చూడాలి. దేవుణ్ణి పరిచర్య చేయడము అనేది మనము భౌతికంగా చేస్తున్నప్పటికీ అది మనకు తెలియనటువంటి విధముగా ఆ పరలోకపు దేవుని యొద్దకు మన యొక్క ఆ ఆరాధన వెళుతుందని మనము గమనించుకుంటూ మనము సంతోషపడాలి. ప్రియులారా, మన యొక్క దేవుని సంఘాలలో అది చిన్నవైనా పెద్దవైనా సరే
ఆ క్రమము చాలా నిష్ట కలిగినటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధనా క్రమము ఉండాలి. మనకి దేవుడు నిర్దేశించినటువంటి విషయాలను అనేక కాలాల పాటు మనము మన పెద్దల ద్వారా వింటున్నాము. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడే మనము దేవుని సంఘాల్లో నిజమైనటువంటి పరిశుద్ధులముగా, హోలీస్‌గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని గమనించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 6 వచనాలు చూద్దాం. మొదటి వచనము, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ ప్రభువైన యేసు ప్రధాన యాజకుడు, అపోస్తలుడు అని పిలువబడుతున్నాడు. మనం ఒప్పుకున్నాము. ఏం ఒప్పుకున్నాము అంటే, ప్రభువైన యేసు ద్వారా మనము రక్షణలోనికి వచ్చి దేవుని సంబంధికులయ్యాము. పరలోక సంబంధమైనటువంటి విషయాల్లోకి మనం కూడా స్వాస్థ్యం పొందబోతున్నాము. రెండవది, దేవుని ఇల్లు. దేవుని యొక్క ఇంటిలో ఎవరుంటారు? దేవుని ఇల్లు పూర్వం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగున్నది, పూర్వం ఎలాగా ఆరాధన జరిగేవి, ఇప్పుడు ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు కూడా మనము ముందు చూడబోతున్నాం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నాడు. దేవునికి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా మోసెస్ పేర్కొనబడ్డాడు. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది, కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటిని కట్టిన వానికంటే ఇంటికంటే దాన్ని కట్టినవాడే ఎక్కువ ఘనత పొందుతాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. 4వ వచనము చూసినట్లయితే, మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడైతే మోషే కంటే యేసు ప్రభు ఎక్కువ మహిమకు అర్హుడు. మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనం ధైర్యం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. జీవితము చివరి వరకు కూడా నమ్మకము, ఉత్సాహాన్ని కోల్పోకుండా స్థిరముగా ఉండిన ఎడల మనమే దేవుని ఇల్లని మనం గ్రహించాలి. ప్రియమైన వారులారా, ప్రియ పరిశుద్ధులారా, పరలోకపు పిలుపుకు మనము పిలువబడ్డామని ఇక్కడ రాయబడింది. మన ప్రభువు ఆయన మోషే కంటే చాలా చాలా గొప్పవాడు, మహిమ కలిగిన వాడని కూడా మనము చూచి ఉన్నాము. దేవుడు హస్తకృత్యమైనటువంటి భవంతులలో ఆయన నివసించడని అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 48వ వచనంలో రాయబడి ఉంది. మన నిరీక్షణ దేవుని సంఘాలలో ఆ పరిచర్యతో మనము ముడిపడిన విధముగా ఒక పవిత్రతతో ఆరాధనలో మనము ముందుకు వెళ్ళాలి. ప్రియమైన వారులారా, సొలొమోను కూడా అంటున్నాడు, ఆ చిన్నతమైన పరలోకము కూడా దేవునిని పట్టజాలదు అని చెబుతూ, ఆ భౌతికమైన ఇండ్లలో కూడా ఆయన ఉండే విధముగా లేడు అని మనము గమనిస్తున్నాం. ప్రియమైన వారులారా, మనము ఇక్కడ చూసినట్లయితే పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడి ఉన్నప్పుడు వారికి దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారములో పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుని సన్నిధి ఉండేది. ప్రత్యక్ష గుడారాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన సన్నిధిని చూపిస్తుండేవాడు. ఈ ప్రత్యక్ష గుడారాలు చెక్కలతోనూ, కర్టెన్స్తోనూ, జంతు చర్మాలతోనూ నిర్మించబడేది. ఇది మొట్టమొదటగా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించే విధానము ఈ విధముగా జరిగేది. తరువాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఈ యొక్క ఐగుప్తు దాస్యం నుండి అరణ్యములో ఉండగా ప్రత్యక్ష గుడారాల్లో దేవుణ్ణి ఆరాధించుట. మనకు తెలుసు,
మనకి ఒక గత 21 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష గుడారాలని మనము వాటి యొక్క వివరణ వింటూనే ఉన్నాము. ఆ గుడారం చుట్టూనే ఇశ్రాయేలీలు టెంట్స్ వేసుకుని వారు జీవనాన్ని గడుపుతుండేవారు. దేవుడు తాత్కాలికంగా ఆ ప్రజల మధ్య ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో నివసించేవాడు. మోషే ప్రత్యక్ష గుడారం గురించి నిర్గమాకాండము 25వ అధ్యాయంలో వివరణ ఇవ్వబడింది. ప్రత్యక్ష గుడారం గేట్ లోపల నుంచి రాగానే ఒక ఆల్టర్ ఉంటుంది. దాన్ని ఇత్తడి బలిపీఠం అని తెలుగులో అంటాం. ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్స్. ఇక్కడ జంతువులు వాటిని బలి చేసిన తర్వాత గంగాళము లేవర్ దగ్గరకు వచ్చి వారు శుద్ధి చేసుకుంటారు. ఈ లేవర్ తర్వాత అసలు నిర్మాణమైనటువంటి ప్రత్యక్ష గుడారము హోలీ ప్లేస్లోకి ప్రవేశిస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఈ పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ ఉంటుంది. ల్యాంప్ స్టాండ్, మినోరా, దీపస్తంభం ఉంటుంది. దీపము యొక్క వేదిక, ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటుంది. మందసము, కరుణాపీఠము ఇవి అతి పరిశుద్ధ స్థలములో ఉంటాయి. ఆర్క్ అండ్ మెర్సీ సీట్. అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. యాజకుడు దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ప్రజల యొక్క అవసరతలు, వినపాలు దేవునికి వివరిస్తూ ఉండేవాడు. ఈ పరికరాలన్నింటినీ కూడా ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తున్నాం. అయితే క్రమేణా ఇశ్రాయేలీలు వారి యొక్క సొంత ఉనికిని కలిగి ఉన్నప్పుడు సొలొమోను దేవాలయాన్ని నిర్మించుకున్నారు. సొలొమోను దేవాలయంలో కూడా ఇదే పద్ధతి. టెబర్నెకల్లో ఏ విధమైన ఆరాధన జరిగేదో, జంతు బలులు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్లు సొలొమోను యొక్క దేవాలయంలో బయట దేవునికి జంతు బలులు అర్పిస్తూ ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళి ప్రజల యొక్క విన్నపాలను అతనొక్కడ మాత్రమే ఆ యొక్క టెంపుల్లో, హౌస్ ఆఫ్ ది లార్డ్లో వినిపించేవాడు. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో వివరణ ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద బలియాగమైపోయిన విధముగా, ఒక గొర్రె పిల్ల బలియాగమైపోయినటువంటి విధముగా ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేసిన తర్వాత దేవుని ఇంటిలో ఆరాధన క్రమం మారిపోయింది. దేవుని ఇల్లు యేసుప్రభు శిలువ మీద మరణించిన తర్వాత ఒక ఆత్మ సంబంధమైన ఇల్లుగా మారిపోయింది. ఆత్మ సంబంధమైన ఇల్లు ఇటుకలు రాళ్లతో కట్టబడకుండా విశ్వాసులైనటువంటి వారు, యేసుక్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి ఆ యొక్క విశ్వాసులు సజీవమైన రాళ్ల వలన అది కట్టబడుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఈ మందిరము పైన అంటే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లుగా ఉండి ఉన్నప్పుడు క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే ఒక దేవుని సంఘము దేవుని ఇల్లు అయినప్పుడు ఆ దేవుని ఇంటి పైన మన ప్రధాన యాజకుడైన క్రీస్తు కుమారుడై ఉండి నమ్మకముగా కనిపెడుతున్నాడని మనం గమనించుకోవాలి. ఈ దినాల్లో జంతువులు, పక్షులు బలిదానం ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు ఆరాధన, లేక సొలొమోను యెరూషలేము దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలు ప్రభు వచ్చాక మారిపోయాయి. ఆయనే బలి అయిపోయి రక్తము కార్చాడు మానవులందరి కొరకు. నమ్మిన విశ్వాసులందరూ ఆయనను ఆరాధించుకోవడానికి గుమికూడే స్థలమే ఒక ఆధ్యాత్మికమైనటువంటి గృహం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి గృహంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనము వారము వెంబడి వారము ప్రభు దినమందు మనము సమకూడి ఆయన్ని ఆరాధిస్తాం. పరలోకములోకి ఆ ధూపము సువాసన వలె చేరి
యేసు దగ్గరకు, కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు దగ్గరకు, దేవుని యొద్దకు వెళుతుంది. ఇంటిపైన, దేవుని ఇంటిపైన కుమారుడైన యేసు ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన దేవుని సంఘాల్లో చాలా చాలా ముఖ్యమైనది. పూర్వకాలంలో ఒకడే యాజకుడు ఉండేవాడు. ఆ మోషే యాజకత్వంలాగా జరిగేది. ఇప్పుడు పరిశుద్ధ యాజకులు, అంటే విశ్వాసులందరూ కూడా పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులను దేవునికి ఈ విధముగా అర్పించేది జరుగుతుంది. ఇది దేవునికి చాలా ఇష్టమని మనం గ్రహించుకోవాలి. అంటే ప్రభు అయిన యేసు సిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత పూర్వపు దేవుని ఇల్లు ఒక స్వరూపము మారిపోయింది. అది ఆత్మ సంబంధమైన ఇల్లుగా మారిపోయింది. విశ్వాసులైనటువంటి వారిచే అనగా సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడి ఉన్నది అని మనం గమనించుకోవాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ మనము ప్రభు అయిన యేసును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన బలియాగము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చిందించిన రక్తమును మనము త్రాగుచు, ఆ యొక్క రొట్టెను మనము విరుచుచు బల్ల యొద్దకు చేరి దేవునిని మనము ఘనపరచటం, స్తుతించటం, మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు, ఆ విధముగా స్పిరిచువల్ సాక్రిఫైసెస్, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట దేవుని సంఘాల్లో చాలా ముఖ్యమైనది. అయితే దీనికి వ్యక్తిగతమైన సాక్ష్యము, దేవుని ఎదుటగా మనము నిలబడి ఆయన ఆరాధించేటువంటి అర్హత మనలో పుష్కలంగా అనుదినము పెంపారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రొట్టె విరుచుట, ఆయన శరీరమును మనము బదులుగా మనము రొట్టెను విరిచి విరుగుగొట్టబడినటువంటి శరీరం, చిందించబడిన రక్తము మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గృహముగా ఈ దినాల్లో దేవుడు న్యూ టెస్టిమెంట్ చర్చెస్లో చేసి ఉన్నాడని మనం గమనించాలి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క విశ్రాంతి మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే, విశ్వాసము ద్వారా దేవుని యొక్క సమాధానము విశ్వాసులకు లభిస్తుంది. హెబ్రీ గ్రంథకర్త యూదులకు రాస్తూ, క్రైస్తవులుగా మారినటువంటి యూదులు బాధలు పొందుతూ ఉండడం వలన, శిక్షకు గురి చేయడం వల్ల, వారి యొక్క విశ్వాసము సరైన రీతిలో లేకపోవడం వల్ల మళ్ళా తిరిగి జుడాయిజంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో హెబ్రీ గ్రంథకర్త మనస్సు మారినటువంటి వారి గురించి రాస్తున్నారు. అవిశ్వాస హృదయం కారణముగా వారు యూదా మతంలోనికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా మన జీవితాలలో విశ్వాస సంబంధమైనటువంటి హృదయము కాపాడుకోవాలి. బయట జరిగేటువంటి అనేక విషయాలు, అనేక సంఘటనలు మనము చూసినప్పుడు విశ్వాసము చెదిరిపోయేటువంటి పరిస్థితి కూడా కలిగే విధానంలో మనసు నిభ్రం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఏ హార్ట్ ఆఫ్ అన్బిలీవ్ నుంచి మనము జాగ్రత్త పడాలని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-20 వచనాల్లో మనం చూసినప్పుడు, అబ్రాహాముతో దేవుడే తన మీద ప్రమాణం చేసుకుని, నేను నిన్ను ఆస్వాదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పి ఉన్నాడు. ప్రమాణం అనేది ఏదైనా ఒక పని చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటారు. లేకుంటే వాదనలు జరిగేటప్పుడు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రమాణం చేసేవాడు ఎప్పుడు కూడా తనకంటే పెద్దవారి మీద ప్రమాణం చేస్తాడు. దేవుని కంటే గొప్పవాడు ఎవడూ లేడు కనుక దేవుడే తన మీద ప్రమాణం చేసుకుని అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు. అబ్రహాము ఆ మాటను నమ్మాడు. ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము పొంది ఉన్నాడు. మనము కూడా అదే రీతిలో ఓర్పు ఓరిమితో ఈ లోకములో విశ్వాస యాత్రను గడపవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు తన వాగ్దానాల పట్ల నెరవేర్చువాడుగా ఉన్నాడని మనం గమనించుకోవాలి. 18వ వచనంలో చూసినట్లయితే 2 విషయాల్లో దేవుడు మార్పు లేనివాడుగా ఉంటాడు.
దేవుడు అబద్ధాలు ఆడడు. వాగ్దానం చేసిన వాడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మనం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనల్ని కాపాడుతానన్నాడు, కాపాడుతాడు. అదే విశ్వాసంలో మనం ముందుకు పోవాలి. దేవుడు మనకు బలాన్ని ఇస్తానన్నాడు, నిరీక్షణ ఇస్తానన్నాడు. అదే విశ్వాసంలో మనం ముందుకు పోవాలి. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ మన ఆత్మలకు లంగరువలే ఉండాలి. ఒకసారి తెలుగులో మనం చూసినట్లయితే 18వ వచనం, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు అనుసరించుటకు బలమైన ధైర్యం కలిగి ఉండాలి. అదే విధముగా మనకున్నటువంటి నిరీక్షణ స్థిరమైనది ఉండాలి, ఆత్మకు లంగరులాగా ఉండాలి. అంటే ఒక నావ నది తీరాన్న గాలికి కొట్టుపోకుండా లంగర్ వేస్తారు. టీ షేప్లో ఉన్న లంగర్ను వేస్తారు. అది భూమిలో గుచ్చుకొని అటు ఇటు వెళ్లకుండా, గాలికి చెదరగొట్టకుండా ఆ యొక్క పడవను లేక నావను ఆ యొక్క నదిలో కానీ సముద్రంలో కానీ ఉంచుతుంది స్థిరంగా. అలాగే మనకు ఉండేటువంటి నిరీక్షణ, మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు పట్ల ఉండేటువంటి నిరీక్షణ మన ఆత్మకు లంగరులాగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. 20వ వచనంలో, మెల్కీసెదెకు క్రమంలో చివరివాడైనటువంటి ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా ఆ పరలోకపు దేవునిలో ప్రవేశించి యాజకుడిగా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తన మీదే ఆయన ప్రమాణం స్వయంగా చేసుకున్నాడు. మనకు అదే వాగ్దానాలను ఆయన అందిస్తున్నాడు. మెల్కీసెదెకు క్రమంలో పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన దేవుని ఇంటిలో ఉన్నాడని మనము గ్రహించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనకంటే ముందుగా దేవునికి స్తుతులు అర్పించే విధానములో మనకు ముందుగా వెళ్ళినవాడు, ఫోర్ రన్నర్, ముందస్తుగా వెళ్ళినవాడు యేసు. కనుక ఆ ధైర్యం కలిగి ఉండి మనము జీవించాలి. ప్రియమైన వాళ్ళు, దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉండడం అనేది మనకు ఒక బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే విధమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఆదికాండము 22లో అబ్రహాంకి ఇచ్చాడు. 16-18లో, నీకు ఒక్కడే అయినటువంటి కుమారుణ్ణి ఇయ్యకుండా నువ్వు బలి ఇవ్వడానికి ముందుకొచ్చావు. నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు తీరపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపచేస్తాను అని చెబుతూ, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రమాణము, ప్రామిస్, దేవుడైన యెహోవా తన మీదే ప్రమాణం చేసుకుంటున్నాడు. తనకంటే గొప్పవాడు ఎవడో లేడు కాబట్టి, నా మాట విన్నావు, భూలోకములో నీ జనాలన్నీ కూడా నీ సంతానము వలన ఆశీర్వదింపబడతాయి. ఆశీర్వదింపబడిన వారం మనమంతా కూడా ఆశీర్వదింపబడిన వారము. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసముగా దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయని మనము విశ్వసించాలి. ప్రియమైన వారలారా, అబ్రహాము మనము విశ్వాసము చూసినట్లయితే, ఆ అబ్రహాము విశ్వాసము కుమారుడైనటువంటి ఇస్సాకు బలియాగము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆ కార్యం జరగనివ్వలేదు. అయితే యేసు ప్రభు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును శిలువ మీద బలియాగం చేసి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఆ రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యొక్క దేవుని ఇల్లు, పరలోకపు దేవుని ఇంటిలో మెల్కీసెదెకు క్రమము ప్రకారము ఎప్పటికీ కూడా
ప్రధాన యాజకుడిగా ఉంటాడు. అదే విషయాన్ని 110వ కీర్తనలో కూడా మనము చూడవచ్చు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 32, 33 వచనాలు చూస్తే, యేసును దేవుడు లేపను, మృతుల్లో నుండి లేపాడు, దానికి మేమే సాక్షులమని ఇక్కడ శిష్యులు చెబుతున్నారు. ఆయన కుడిపార్శ్వమున హెచ్చింపబడ్డాడు, పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచున్న దీనిని కుమ్మరించున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. 35వ వచనంలో మనం చూస్తేనే, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు అంటే దేవుడు, నా ప్రభు అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేవుడైనటువంటి యెహోవా సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కుడి పార్శ్వమున కుమారుడైన యేసుక్రీస్తు కూర్చుండి ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారు, మృతుల నుండి లేచినటువంటి యేసు ప్రభు, ఆయన్ను దేవుడు ఎంతగానో హెచ్చించి ఆయనతో సమానుడిగా ఆ పరలోక రాజ్యములో దేవుని సింహాసనము కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. తిరిగి రానే ఉన్నాడు మనలందరినీ ఆయన తీసుకెళ్ళడానికి. అదేవిధంగా హెబ్రీ గ్రంథకర్త 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు, దాని పూజారి అని కూడా ట్రాన్స్లేషన్ ఉన్నది. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందాక విషయం మళ్ళా చూస్తున్నాం మనం. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు యేసుక్రీస్తును ఎంతగానో హెచ్చించి ఆయన ద్వారా మనలను రక్షించి ఉన్నాడు. యేసునే దేవుని ఇంటిపైన, కుమారుడని యేసునే దేవుని ఇంటిపైన ఉంచి ఉన్నాడు. ఆయనే మనందరినీ కూడా పరిశుద్ధ యాజకులుగా చేసి ఆయన సమక్షములో పరలోకములో మనలను పరిశుద్ధ యాజకులుగా ఆయన స్వీకరించి దేవునికి స్తుతులర్పించేవారుగా చేసినందుకు దేవునికి వందనాలు. మన గొప్ప ప్రధాన యాజకుడు పరలోకములో ఆ పవిత్ర స్థలములో సేవ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ముందస్తుగా ఆయన అక్కడికి వెళ్ళాడనే వాస్తవాన్ని మర్చిపోకండి. మనము కూడా ఆ ప్రదేశంలోనికి చేరేవారముగా ఉన్నాము. ప్రభువైన యేసు మెల్కీసెదెకు క్రమములో కడపటి వాడు అయినప్పటికీ ఆయన సజీవుడు కనుక నిరంతరము ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడని మనము మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఆరోను వంశస్థులు ఆ యాజకులు నశించిపోయారు, కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసు ఎప్పుడు సజీవముగా ఉండి మనల్ని కూడా ఆయన ఆ పరలోకములో దేవునికి ఆ స్తుతులు చెల్లించే విధముగా ముందుగా ఆయన మనం వెళ్ళిన్నాడని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 16-19 రాస్తున్నాడు, మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు ఉన్నాడు. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చెప్పిన యాజకుడై ఉన్నావు. ఫర్ ఎవర్ యేసు ప్రభువు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు అని మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, పాత ఒడంబడిక ప్రకారము, పాత నిబంధన ప్రకారం పూజారులు అంటే యాజకులైనటువంటి ఆరోను వంశస్థులు, అతని కుమారులు, వాళ్ళంతా వాళ్ళంతా చనిపోయారు, మరణాన్ని చూస్తారు. యేసు ప్రభు అలాంటి వాడు కాదు, సజీవుడిగా ఉన్నాడని మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మనము దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఒక విశిష్టత ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. మనము వెళ్ళేది ఒక పవిత్రమైనటువంటి హృదయాలతో, పవిత్రమైనటువంటి స్థలంతో ప్రభుదినమందు ఆయన్ని మనము ఆరాధిస్తున్నాము అనేటువంటి విధానములో మనము ఎప్పుడూ కూడా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విధానములో తొట్టుపాటు లేకుండా మనల్ని మనము శుద్ధులుగా చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ
హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము 19-25 వచనంలో 19 నుంచి 25 వరకు చెప్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆ మార్గము అది నూతనంగా ఉంది, జీవముగా ఉంది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరం అనే మార్గము ద్వారా, ఆ యేసు ప్రభు యొక్క శరీరము, రక్తము, ఆ మార్గము ద్వారా మనము దేవుని ఆరాధిస్తున్నాం. 20 వచనం, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. మనము ఎందుకు పనికిరాని వారము, ధూళి వంటి వారము, దేవుని ఉగ్రతకు పాలైన వారం అయినప్పటికీ యేసుక్రీస్తు చిందించిన రక్తము మనలను పరిశుద్ధపరచుచున్నది, దేవుని ఉగ్రత నుంచి తప్పించుచున్నది గనక అదే రక్తం వలన ఆ యొక్క హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్లో, పరిశుద్ధ యాజకుల పరిచర్యలో మనం పాల్గొంటున్నాము. ఇప్పుడు ఆ పరలోకములో కూడా దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిలో కూడా మనము ప్రవేశించేటువంటి ధైర్యము మనకు లభిస్తున్నది. దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. పూర్వకాలంలో యాజకుడు ఒక్కడే, ఇప్పుడైతే దేవుని సంఘాల్లో ఉన్నవారంతా కూడా యాజకులే. ఒక నాయకుడు నడిపించవచ్చేమో కానీ ఆరాధించేటప్పుడు ఆ కార్పొరేట్ వర్షిప్ అంటే సమూహపు ఆరాధన దేవునికి చేయాలి. మనం నడిపించేవారు ఉన్నప్పటికీ ఆరాధించేవారు అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే యాజకుడు ఒక్కడే. యేసు ప్రభు ఆ యొక్క దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడిగా ఉన్నాడు. అండ్ హ్యావింగ్ ఎన్ హై ప్రీస్ట్ ఓవర్ ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు, గొప్ప యాజకుడు మన యేసు ప్రభు. దేవునికి వందనాలు. పూర్వకాలంలో ఈ విధమైనటువంటి దుస్తులు, అలంకరణలు ధరించుకుని దేవునికి ఆరాధన చేస్తూ ఉండేవాడు యాజకుడు. అహరోను వంశస్థులు, కుమారులు, మోషే. అయితే ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అలంకరణలు, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధాలంకారములు, ఇటువంటి అలంకారములు ఇప్పుడు ధరించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ కూడా ప్రభువైన యేసులో అవి నెరవేర్చబడాయి. మనము పరిశుద్ధమైనటువంటి తలంపులు, పరిశుద్ధమైనటువంటి స్థుతులతో మనం బాస్కెట్లో పుష్పాలు తీసుకెళ్తున్న వారుగా మన యొక్క మనస్సు అనేటువంటి బాస్కెట్లో దేవునికి స్థుతులు మనము తీసుకుని వెళ్ళాలి. ప్రియమైన వారులారా, ఇంకా మనం గమనిస్తున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలోనే రాస్తున్నాడు 22వ వచనంలో, మనసులో కల్మషం పెట్టుకోకండి, మంచి హృదయాన్ని కలిగి ఉండండి, మీరు మంచి శరీరాలను, శుద్ధి చేయబడినటువంటి శరీరాలు గలవారై ఉండండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండండి, యథార్థమైన హృదయంతో దేవుని యొక్క సన్నిధికి రండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, మందిరము పరిశుద్ధ మందిరముగా ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధులు చేరినప్పుడే. బిల్డింగ్కి విలువ లేదు, కానీ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ విశ్వాసులు దేవునికి అమూల్యమైన వారు, పరిశుద్ధ యాజకులు. 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మనము నిరీక్షించున్న విషయమై నిరీక్షణను మనము నిశ్చలముగా పట్టుకోవాలి. మనం ఒప్పుకున్నాం కదా, యేసు ప్రభు మన రక్షకుడు, మనం రక్షింపబడ్డ, మన యాత్ర ముగిసిన తర్వాత పరలోక రాజ్యంలోనికి వెళ్తాము అన్నటువంటి విషయాలు చెదిరిపోకుండా ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మోషేకే దేవుడే తన మీద ప్రమాణం చేసుకుని వాగ్దానం చేసేవాడు. అటువంటి దేవుడు మన గురించి కూడా అదే విధంగా తన మీద ప్రమాణం చేసుకుని మనల్ని యేసు ద్వారా రక్షించి ఆ యొక్క పరలోకానికి అర్హులుగా చేస్తున్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలను మనం నిశ్చలముగా పట్టుకుని ఉండాలి. ప్రియమైన వారులారా, వాక్యం వినాలంటే కొంతమంది విసిగిపోతూ ఉంటారు, ఎక్కువసేపు అయితే చిరాకు పడతారు, ఆలయానికి రాకుండా వారి వారి సంతోషకరమైన మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు ప్రభుదినం నాడు కూడా. అటువంటి వారికి ఒక స్థిరమైనటువంటి విశ్వాసము మనస్సు లేదనమాట. ఈ లోక విషయాలే గొప్పవి అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఉండేటువంటి ఆనందమే శాశ్వతమైనటువంటి ఆనందం అనుకుంటా ఉంటారు. మనం అలాగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. 24వ వచనంలో అన్నాడు, కొందరు మానేస్తున్నారు, సమాజంగా కూడుకుంటాం, మీరేమో
ఒకటి కంటే ఒకడు గొప్ప విశ్వాసులని సంఘంలో ఉన్నవారు వాళ్ళ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటూ ఆ ప్రభు దినం వచ్చే వరకు కూడా మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆ ప్రేమ చూపించుకుంటూ ఒకరి పట్ల ఒకరు సత్కార్యాలు చేసుకుంటూ ఒకరినొకడు మీరు ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఆలోచించాలి. అంటే ఆదివారమున సమాజంగా కూడుకుంటా మానకుండా ఉండాలి. మనం ఇప్పుడు పరిస్థితుల్లో అయితే మరి దుస్థితి వలన, భయము వలన, ఆపద వలన జూమ్ ద్వారా అన్న మనము దేవుణ్ణి ఆరాధించుకుంటూ సంఘముగా ఆన్లైన్ వర్షిప్కి వస్తున్నాం. దేవునికి వందనాలు. అది కూడా రాకుండా ఉండేటువంటి విధముగా ఉండేవారు మరి చాలా విచారకరమైన విషయం అది. దేవుని బిడ్డలు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి కనుక మనము దేవుడు చెప్పినటువంటి వాగ్దానాల పట్ల మనం ఎప్పుడూ కూడా అనిశ్చలమైనటువంటి దాన్ని పట్టుకుని ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు క్రొత్త జీవన మార్గము ఇచ్చాడు. అది విశ్వాసం ద్వారా మార్గము గుండా దేవునిని మనం ఆరాధించుకునేటువంటి భాగ్యము మనకి కలుగుతుంది. కనుక మనం ఎల్ల వేళలా కూడా సంసిద్ధులై దేవుని ఆరాధించే విషయంలో, ఘనపరిచే విషయంలో మాట ద్వారా, చేత ద్వారా, తలంపు ద్వారా దేవుని మాటలు దేవుని సంతోషపెట్టేటువంటి విధముగా ఉండాలి. ప్రియమైన వారలారా, ఏవైనా చెడ్డ విషయాలు మీరు విన్నప్పుడు ఆ చెడ్డ మనుషుల మాటలు విని మీ హృదయాలు చెదిరిపోకుండా, విశ్వాసము నుంచి దూరముగా పోకుండా ఉండేటువంటి విధముగా మీ బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకాన్ని మీరు బలంగా నిరీక్షణతో ఎదురు చూడండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఎప్పటికీ కూడా మనకిచ్చిన ఆ యొక్క నిరీక్షణను భంగపరచడు. మనము ఈ లోకములో ఆనందముగా ఉండే విధముగానే ఆయన వాగ్దానాలు చేస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం మనలో ఉండాలి. కనుక ఈ లోకాకర్షణల వైపు మనం పోకుండా నిరీక్షణతో హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి అనేక మంది విశ్వాసులను మనం మాదిరికరంగా ఉంచాడు. ముందస్తుగా అలాంటి వారి జీవితాలను మనకు ఎందుకు ఉంచాడంటే, మనము ఇక్కడ దేవుని విశ్వాసులుగా, ఒక యాజక సమూహముగా, ఆ హోలీ ప్రీస్ట్హుడ్గా మనము దేవుని ఎల్లవేళలా ఆరాధిస్తూ దేవుని యొక్క మన్ననలను పొందాలని ఆయన యొక్క ఆశయం ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తులో మనలను భద్రపరిచున్నాడు. యేసుక్రీస్తులో మనకు విముక్తిని ఆయన ప్రసాదించున్నాడు. యేసుక్రీస్తే ఒక ప్రధాన యాజకుడిగా మనకంటే ముందు పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ముందస్తుగా ఆయన వెళ్ళాడు. ధైర్యంగా కూడా మనము పరలోక రాజ్యంలోనికి చేరతామనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘాలు చిన్నవైనా పెద్దవైనా క్రమము ఒకే విధముగా ఉండాలి, ఒకే పద్ధతి ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు, పరిశుద్ధాలంకారములు అవి మనలో ఉండే విధముగా మన యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఆ విధముగా మనం పరిశుద్ధ యాజకులుగా, దేవుణ్ణి ఆశించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, చర్చ్ పెద్దదైనా చిన్నదైనా మనము దేవుని స్తుతించే విధానములో చిన్నతనముగా పోకూడదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇటువంటి దహన బలులను ఆయన కోరుకుంటున్నాడు. పూర్వకాలంలో జంతువులు బలులు టెబర్నకెల్లో చూసాము, టెంపుల్లో చూసాము, ప్రత్యక్ష గుడారంలో చూసాము ఎలాగ దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ బలులు, రక్తము, అదే విధముగా ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో ఎలాగ ఆరాధన జరిగేదో చూసాము. అయితే ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన బలులు, టెంపుల్లో ఏమీ ఉండదు. టెంపుల్లోకి వెళ్ళే పరిశుద్ధులు వాళ్ళ యొక్క జీవితాలు బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. విశ్వాసం ఉంటే సరిపోదు. బంగారము, వెండి, వెలగల రాళ్లతో జీవితాన్ని నిర్మించుకోవాలి. కొయ్య, కర్ర, కాళ్ళతో ఉంటే దేవునికి ఇష్టం కాదు. రక్షింపబడిన తర్వాత అత్యుత్తమమైనటువంటి శ్వాసిగా పరిశుద్ధతతో దేవుడు జీవించాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఆదివారం అపవిత్రమైన స్థలంలోకి మనం ధైర్యంగా వెళ్ళడానికి ధైర్యం ఇచ్చాడు. అదే విధముగా పరలోక రాజ్యంలో కూడా దేవుని సేవించే విషయంలో మన ప్రధాన యాజకుడైన యేసు ముందస్తుగా వెళ్ళి ఉన్నాడు, ఫోర్ రన్నర్గా వెళ్ళి ఉన్నాడు. మనము కూడా మన యాత్ర ముగిసిన తర్వాత పరలోకంలోనికి మనం వెళ్ళే విధముగా, ఆ దేవుని సేవించే విధముగా, మనకు భయం లేకుండా చేసే విధముగా ఆయన చేసి ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా
ఆయన మనకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేవాడు దేవుడు అనే నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ప్రియమైన వారు, దేవుని సంఘాల్లో సేవ చేసేటప్పుడు ఇటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. ప్రియమైన వారులారా, దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు, ఎల్షడాయ్ దేవుడు. ఆయన వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు కానీ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అని మనము నిరీక్షణను కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగనే ఉండటకు గాను దేవుడు మన దేవుని సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధ యాజకునికి సదాకాలము ఆయన సహాయము చేయును గాక. చివరిగా దీవెనిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ఆయన మధ్యాకాశంకి వచ్చి పర్యంతము తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను.